ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, నీ వాక్యాన్ని వినడానికి నీ కృప చూపావు. నీ వాక్యంతో మాతో మాట్లాడి నాయనా నీ యొక్క మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఒక బ్రదర్ అడిగిన ప్రశ్న ఏమనంటే, ఆ బ్రదర్ వాళ్ళు వెల్ సెటిల్ ఫ్యామిలీ, వాళ్ళందరూ ఎంప్లాయీస్, ఈయన కూడా ఎంప్లాయే. ఇక్కడ బాధాకరం ఏంటంటే, ఫ్యామిలీ అంతా ఒకే చర్చ్కి వెళ్తారు, ఈ బ్రదర్ మాత్రం వేరే చర్చ్కి వెళ్తారు. అయితే వాళ్ళ డాడీ అన్నారట, అరే నువ్వు ఎక్కడికైనా చర్చ్కి వెళ్ళి కానీ ఈ నీ దశమ భాగము ఖచ్చితంగా మేము వెళ్తున్న సంఘానికే రావాలి, ఎందుకంటే అది మన తల్లి సంఘం రా. మన తల్లి సంఘంలో మనం ఎక్కడున్నప్పుడు కూడా కానుక అక్కడికి రావాలి అని ఆ ఫాదర్ చెప్పారట. అలాగే ఈ యొక్క బ్రదర్ కూడా అలాగే తన యొక్క వేరే చర్చ్కి వెళ్తూ అక్కడ వాక్యం వింటూ తన యొక్క దశమ భాగాన్ని వాళ్ళ డాడీ వాళ్ళు వెళ్తున్న సంఘానికి పంపిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకి కొంచెం అసంతృప్తి లోపల ఉందంట. నన్ను అడిగాడు, బ్రదర్ ఏంటి, ఏది రాంగ్ ఏది రైట్ నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. మా డాడీ అయితే ఫోర్స్ వల్ల నేను ఇలా చేస్తున్నాను, నేను మంచిగా చేస్తున్నాను అనుకుంటున్నాను, ఒక్కొక్కసారి నేను తప్పుగా చేస్తున్నానా అనిపిస్తుంది అని ఆ బ్రదర్ అడిగారు. నేను అతనికి ఇవ్వద్దు, పంపించొద్దు కానుకని చెప్పలేదు, పంపించమని చెప్పలేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, నీకు బాగా ఆకలిస్తుంది, ఒక హోటల్కి వెళ్ళావు, ఆ హోటల్లో ఫుల్గా తిన్నావు, తిన్న తర్వాత సరాసరి లేచి నువ్వు హ్యాండ్ వాష్ చేసుకుని ప్రక్కనే ఉంటున్న హోటల్కి వెళ్ళి బిల్లు కడితే నువ్వు తిన్న హోటల్ యజమానుడు ఊరుకుంటాడా అంటే, ఆయన వెంటనే చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అసలు ఊరుకోడండి, ఎలా ఊరుకుంటాడు, మనం ఎక్కడ తింటున్నామో అక్కడే బిల్ చెల్లించాలి కదా అన్నాడు. సరే మీరు కూడా అలాగే చేయండి అన్నాను. ఏంటి అంటే, మనము ఎక్కడైతే శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నామో, మనం ఎక్కడైతే శ్రేష్టమైన జీవాహారాన్ని మనం పొందుకుంటున్నామో, మన యొక్క దశమ భాగము మనకు బోధిస్తున్న ఆ యొక్క వాక్యంతో మనల్ని పోషిస్తున్నటువంటి దైవ సేవకుడు, హక్కుదారుడు దాని మీద, వేరే వాళ్ళు కాదు. అతడు ఆ యొక్క దశమ భాగాన్ని అనుభవించే హక్కు అతనికి ఉంది. నేను వాక్యంతో పోషిస్తున్న ఆ సేవకుడు దాని మీద హక్కుదారుడు. నీకు ఇంకా 90% ఉంది కదా వచ్చిన శాలరీలో, ఆ 90%లో మీ డాడీ వాళ్ళు చర్చ్ పంపించు కొంచెం, లేదా నీకు ఇంకా ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వు, లేదంటే హెల్ప్ చేయి, ఇలా రకరకాలుగా అది నీ ఇష్టం. 90%లో ఎంతైతే నువ్వు చేయాలనుకుంటున్నావో అంత చెయ్యి, అంతే తప్ప దశమ భాగంపై ఎటువంటి హక్కు మనకి లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దశమ భాగంపై మనకు హక్కు లేదని. చాలామంది దశమ భాగాన్ని ఏం చేస్తారంటే, టైత్ని ఏం చేస్తారంటే, వారికి టెన్షన్గా వచ్చిన శాలరీలో ఫస్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో దాన్ని డివైడ్ చేస్తారు. ఈ పాస్టర్ గారికి ఇంత, ఆ పాస్టర్ గారికి ఇంత, వాళ్ళకింత, వీళ్ళకింత అని రకరకాలుగా డివైడ్ చేసి చేస్తారు. ఆ డివైడ్ చేసే హక్కు కానీ, దాని మీద ఎటువంటి అధికారం కానీ నీకు కానీ నాకు కానీ మనకెవరికీ లేదు. మనము ఎక్కడైతే పోషింపబడుతున్నామో అక్కడికే దశమ భాగం వెళ్ళిపోవాలి, ఇది ఎంత అయినప్పటికీ కూడా. ఇందాక చెప్పినట్లుగా నీకు ఇంకా ఓవర్ఫ్లో అవుతుందా, ఇంకా పేద పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవి తప్పులేదు, ఇంకా నీకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నావో వారికి ఇవి తప్పులేదు, అంతే తప్ప దశమ భాగాన్ని మనం డివైడ్ చేసే అధికారము మనకి లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకోవాలంటే ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇచ్చుట ద్వారా మనం ఏమైనా మోసపోతామంటే, ఇచ్చుట ద్వారా మనం ఏమీ కూడా మోసపోము, దీవింపబడతాం. నీ గుప్పుల్ని ఎంత ధారాళంగా విత్తుతావో దేవుడు ఆయన గుప్పిల్ని కూడా అంత ధారాళంగా విప్పుతాడు. అదే దేవుని దగ్గర ప్రపోర్షనల్గా ఉంటాం. మనం ఎంతైతే ఇస్తామో అంత కోస్తాము, ఎంతైతే మనం విత్తుతామో దానికి తగ్గ ఫలాన్ని మనం
పొందుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరుడా. లేవి కాండంలో 27:30 దేవుడే చెప్పాడు దశమ భాగం గురించి నాకు ఇవ్వాలి అని. ఎలాగంటే మీ భూధాన్యముల ఫలాలలో, మీ వృక్ష ఫలాలలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును అంటాడు. దేవునిది, అది దేవునికి ఇచ్చేయాలి అంతే. మనకి ఇచ్చేది కూడా ఎలాగవ్వాలంటే హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఇవ్వటం, ఆ ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇవ్వాలి. కొన్ని సంఘాలలో వాళ్ళు ఏం చేస్తారంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కానుకలు ఇచ్చారని ఇవ్వలేదు కదా, కానుకలు పట్టడం మంచిది కాదు కదా అని కొన్ని సంఘాల్లో కానుకలు పట్టరు. పాత నిబంధన గ్రంథంలో త్యాగపూరితమైన కానుకలు ఉన్నాయి, సాక్రిఫైస్ ఆఫరింగ్స్ ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్లో మరి యేసుప్రభు వారు చెప్పారు దశమ భాగాలు కొత్త నిబంధనలలో లేవని ఎక్కడ ఉన్నాయి? ఉన్నది, వాక్యం ఉంది. ప్రభువే అన్నారు మత్తయి సువార్త 23:23 అక్కడ ఉన్న పరిసయ్యులతో శాస్త్రులతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు పుదీనాలోను జీలకర్రలోను దశమ భాగాలు తీస్తారు కదా, కానీ మీరు అసలైనవి మాని మీరు ఇందులో కూడా తీస్తున్నారు. అసలైనవి ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్నవి అసలైనవి ఏంటంటే న్యాయము, కనికరము, విశ్వాసము. వీటిని కూడా చేయండి, వాటిని మానక వీటిని కూడా చేయమని ప్రభు చెప్పడం జరిగింది. కనుక మనం ఇవ్వటంలో ఎప్పుడు కూడా ఎందుకని చేయకూడదు. ప్రభు చెప్పారు ఇవ్వటంలో శ్రేష్టమైనది ఇవ్వమని. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 6:6 అంటాడు, బోధించు వారికి మంచి పదార్థములు అన్నిటిలోనూ భాగం ఇవ్వాలని. అన్నిటిలో కూడా భాగం ఇవ్వాలట బోధించు వారికి. మనం ఇచ్చుట నేర్చుకోవాలి, అప్పుడే మనం దేవుని యొద్ద నుంచి పొందుకోగలం నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడికి మన దశమ భాగము వెళ్ళాలి. ఎక్కడైతే మనం వాక్యంతో పోషింపబడుతున్నామో అక్కడికి డైరెక్ట్గా మన దశమ భాగం వెళ్ళాలి తప్ప మనం దశమ భాగాన్ని డివైడ్ చేసే హక్కు మనకు లేదు. మన తల్లి సంఘం అయినప్పటికీ కూడా మనం వాక్యము ద్వారా పట్టబడిన సంఘంలో మన దశమ భాగం ఇవ్వాలి. నీ తల్లి సంఘం మీద అభిమానం ఉంటే నీకుంటున్న 90%లో దాంట్లో కొంచెం పంపించు, ఏమీ తప్పు లేదు. కనుక దశమ భాగం విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మన యొక్క దశమ భాగం ద్వారా మనం అభివృద్ధిలోనికి వస్తాం, ఆశీర్వదింపబడతాం, అన్నిటిలో కూడా అభివృద్ధిలోనికి వచ్చి మనం ఎక్స్టెండ్ అవుతాం. కనుక దశమ భాగాన్ని ఎప్పుడు కూడా మనం దొంగిలించేవారుగా ఎప్పుడూ ఉండదు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.